దేవుని నామమున ప్రత్యేకంగా వేదిక అందించిన దైవజనులకు తోచిన అందరికీ వందనాలు. వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. మరి తమ్ముడితో నాకు ఉన్న సాహసం కొంచెం అయినప్పటికీ తన యొక్క ఈ లోకయాత్ర అంతిమ యాత్ర, ఈ లోకంలో బ్రతుకుతున్న తన యొక్క బ్రతుకు జీవితం ముగించబడ్డాడు అన్న వార్త విన్నప్పుడు నా హృదయం ఎంతగానో కాల్చివేయబడుతూ వచ్చింది. అయితే తన యొక్క నాన్నమ్మ చనిపోయినప్పుడు నాకు మరి రాజన్న నాకు ఇన్విటేషన్ ఇచ్చినాడు. నెహెమ్యా, అమ్మ ప్రభునందుని ఎదిరించింది, నువ్వు రావాలని చెప్పినప్పుడు నేను వచ్చినాను. కొంచెం ఆలోచనగా వచ్చినాను. అయితే నా దగ్గర జనరేటర్ వెహికల్ లేదు, ఎందుకంటే కర్ణాటకలో అక్కడ సువార్త కొరకని వాహనాన్ని ఇచ్చినాను. తర్వాత బొలెరో వెహికల్ తీసుకొని వచ్చినాను, వేరే వాహనాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినాను. నేను వచ్చేలోపు కొంచెం ఆలస్యమైందని చెప్పేసి యూకో వెహికల్లో మరి నేను వస్తూ బ్యాటరీ తీసుకొని వస్తాను, మీరు మనం సెట్ చేసుకోవచ్చు అని చెప్పినాను. నేను వచ్చేలోపే ఓమ్నిలో ఉన్న సీట్లన్నీ తీసేసినాడు వ్యవసాయం. దానికి మైక్ అరేంజ్ చేసినాడు. రాగానే నన్ను రిసీవ్ చేసుకున్నాడు. తనతో మాట్లాడిన కొన్ని మాటలు నా హృదయాన్ని ఎంతగానో కదిలించినాయి. తమ్ముడు, మరి నన్ను పిలవడానికి కారణం ఏంటంటే రాజుని అన్నాడు, వ్యవసాయం చెప్పినప్పుడు నేను పిలిచినాను నెహెమ్యా అని అన్నాడు. తమ్ముడు అన్నాడు, అన్న దైవజనులు ఫ్రాంక్లిన్ అంకుల్ ప్రభునందుని ఎదిరించినప్పుడు మరి సువార్త వాహనం పెట్టి మీరు భూస్థాపన కార్యక్రమం చేస్తున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారని నేను డాడీకి చెప్పినాను, అందుకనే మీరుంటే బాగుంటుందని నేను ఇన్వైట్ చేసినాను అన్నప్పుడు ఆ తర్వాత ఆ రోజు ఎంత పరిచర్య అంటే తన నానమ్మ గురించి మరి దైవజనులు కూడా దైవసాయం గురించి సాక్షి చెప్పినప్పుడు, వాళ్ళ అక్క యొక్క సాక్ష్యం విన్నప్పుడు, తల్లి యొక్క ప్రార్థన విన్నప్పుడు మా హృదయాలు ఎంతగానో కదిలించబడుతూ వచ్చినాయి. నిజంగా ఈ లోకంలో మనం యాత్రికులం, అందరం ఈ లోకయాత్రను ముగించాల్సిందే. కానీ బ్రతికిన జీవితం అనేది ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతకాలం బ్రతుకుతామని కాదు, ఎంతకాలము ప్రభు కొరకు బ్రతుకుతున్నాం అనేది, సాక్ష్యాన్ని కలిగి బ్రతుకుతాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రోజు మరి నిజంగా తన నాన్నమ్మ యొక్క భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా ఎంతగానో యాక్టివ్గా ఉన్నాడు. తర్వాత మాకు భోజనం పెట్టి నేను తిరిగి వెళ్ళేంత వరకు కూడా నాతోనే ఉన్నాడు తమ్ముడు. తనను చూసినప్పుడు తను చేసినటువంటి నాతో కలిగినటువంటి ఒక దినమే చాలా గడుపుతూ వచ్చినప్పుడు హృదయం ఎంతగానో కదిలించబడుతూ వచ్చింది. తర్వాత మరి తన నాన్నమ్మ యొక్క దినమున అంటే మెమోరియల్ సర్వీస్ రోజే తను ప్రభునందుని ఎదిరించినాడని మరి ఒక అన్న మరి సిరిపురం అన్న నాకు మెసేజ్ ఇవ్వగానే వాట్సాప్లో చూసి నేను షాక్ అయిపోయినా. అసలు నా కాజతులు పనిచేయలేదు. ఒక యవనస్తుడు దైవజనులను, సంఘాన్ని, సమాజాన్ని ప్రభు కొరకు నడిపించాలని ఏదో తపన కలిగినటువంటి యవనస్తుడు ఇంత త్వరగా ప్రభునందుని ఎదిరించడం, అది భయంకరమైన యాక్సిడెంట్ కావడం అనేది నా హృదయాన్ని ఎంతగానో కలిసి వేసింది. నిజంగా నా తమ్ముడి యొక్క హృదయం, తన తపన అంతా కూడా ఆత్మల పట్ల భారం. ఈ లోకయాత్ర అందరూ ముగిస్తాం, కానీ క్రైస్తవులుగా మనకు యెహోవా భక్తుల యొక్క మరణం మన దృష్టికి వెలువగలది. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అనేటువంటి మాట. అందరం ఈ లోకయాత్రను ముగిస్తాం, కానీ ఈ లోకయాత్ర ముగించిన తర్వాత సువార్త పరిచయలో సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయట. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనకు ఒక గ్రంథం ఓపెన్ అవుతుంది. దేవసాయం నియమబడిన దినములలో ఒకటైనా కాకముందే మీ దినముల సంఖ్య నా గ్రంథములో లిఖితమైన మాట మనం చూస్తాం. నిజంగా దేవసాయం యొక్క దినములు ముగించబడ్డాయి. ఎంతకాలం బ్రతకాలి అంతకాలం తను బ్రతికినాడు, కానీ బ్రతికిన తన బ్రతుకులో మాత్రము ఒక సజీవమైనటువంటి క్రీస్తు పత్రిక వలె ఒక పరిమళపు వాసనగా దేవుని మహిమార్థమై తాను జీవించినట్టుగా తన యొక్క జీవితాన్ని మనం గమనించవచ్చు. నాకు చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఇంకొంతకాలం బ్రతికితే ఇంకో పరిచయం చేసేవాడు కదా, మంచి యవనస్తుడు కదా అనిపించింది. కానీ తన యవన కాలంలో యవనేచ్ఛలకు దూరంగా ఉంటూ మరి దైవజనులకు, తన తల్లికి, సంఘానికి, సమాజానికి డెడికేటెడ్ మైండ్తో మరి ఎట్లా పరిచయం చేస్తూ వచ్చినాడు, తన జీవితాన్ని చూస్తూ వచ్చినాం. ఈరోజు చాలామంది యవనస్తులు ఉన్నారు, ఎంతో విధంగా లోకంలో విచ్చలవిడిగా జీవిస్తూ వస్తున్నారు. కానీ లోకంను వెంబడించక ప్రభువుని కలిగి ఒక అసాధారణమైన జీవితాన్ని తను జీవించి ఈ లోకంలో ప్రయాసాన్ని మాని నిత్య విశ్రాంతిలో తమ్ముడు ప్రవేశపెట్టబడ్డాడు. కనుక ఒక దినాన్ని తప్పకుండా ఆయన మనం చూస్తాం. మరి దేవసాయంను చూడాలన్నా ఆయన కలిగి ఉన్నటువంటి మార్గం, ఆయన కలిగినటువంటి దేవుడు, ఆయన కలిగినటువంటి రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ అనుభవంలో మనం ఉంటే తప్ప వెళ్ళలేము. కనుక మరి ఒకేసారి తల్లిని, తర్వాత కుమారుడిని కోల్పోయినటువంటి వేదన తట్టుకొని అన్న సాక్షిని ఎత్తుటి నా హృదయం ఎంతగానో కదిలించబడ్డది. నిజంగా రాజన తన యొక్క సత్యమని వాళ్ళ యొక్క ఆదరణ కొరకు మనం ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది. మరి భవిష్యత్ కాలంలో ఇంకా అసాధారణమైన పరిచర్యలో
వారు అన్న వాళ్ళ ముందు కొనసాగినట్టుగా దేవుడు కృపను గ్రహించాలని ప్రత్యేకంగా, ఎందుకంటే దావీదు అంటాడు, నేను వెళ్ళాల్సిన మార్గంలో నేను వెళ్ళుచున్నానని తన కుమారుడు అంటాడు. కుమారుడు తను వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళినాడు. మనమందరూ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది కనుక అది జ్ఞాపకం పెట్టుకుంటూ ప్రభు యొక్క మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసే కొనసాగాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నానండి. కుటుంబ ఆదరణ కొరకు 2 మాటలు ప్రార్థించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అతని కళ్ళు మూసుకుంటాం. దయగలిగిన దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా రాజనను బట్టి, తన యొక్క సతిమని బట్టి, అయ్యా నాన్న తరి ప్రభావ, తన యొక్క కుమార్తెను బట్టి నాన్న నీవు పాస్టర్కి తీసుకొస్తున్నాం. నిజంగా నాన్న తరి ప్రభావ భౌతికంగా వ్యవసాయానికి నాన్న తరి ప్రభావ బిడ్డ దూరం అయినాడు. బిడ్డలు ఎంతో దుఃఖంతో, బాధతో, వేదనతో ఉన్నారు. ఈ లోకంలో ఎంతో మంది యవనస్తులు, పాడైపోయిన యవనస్తులు ఉన్నారు. వారు పాడవుతూ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అయ్యా నాన్న తరి ప్రభావ వేదనకరంగా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వ్యవసాయం ప్రభావ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా ఉన్నాడు. కానీ తానైతే ఈ లోకయాత్రను ముగించినాడు. అయ్యా నాన్న తరి ప్రభావ వదిలిపెట్టిన కుటుంబానికి కావాల్సిన ఆదరణ, నెమ్మది, సమాధానం యేసు నామములో కలుగును గాక. మీరే కృపను గ్రహించండి. కూడొచ్చిన బంధువులు, ఆత్మీయులు, దైవజనులు బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా దుఃఖంలో మునిగిన కుటుంబానికి ఆదరణను గ్రహించండి. దేవస్థానం నుండి యవనస్తులను ప్రభావ ఇంకా నేర్లను మీరు రేపండి. భారం కలిగిన వారిని, నీ కొరకు పరిగెత్తే వారిని అయ్యా నాన్న తరి ప్రభావ అనేకులు యవనస్తులు దేవసేవను మాదిరిగా తీసుకుని రేపబడదురుగాక. మీరే కృపను గ్రహించండి. ఈ పరిచర్య అంతట్లో మీరు నాన్న తరి ప్రభావ మీరే అధ్యక్షత వహించి నడిపించమని, ప్రత్యేకంగా దుఃఖంలో మునిగిన రాజుల కుటుంబానికి కావాల్సిన ఆదరణ, సమాధానము, ఇంకొక బలమైన పరిచర్యను మీరు అనుగ్రహించబడిన ఆదరించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. విజయకరం. దేవసాయం అభిమానించే అందరికీ నా శుభములు. దేవసాయం నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ ఇయర్లో నేను చాలా బెదురుకున్నా, దేవా నాకు క్రైస్తవ బిడ్డ ఫ్రెండ్ కావాలి. ఈ లాలో అందరు ఏమంటుండంటే, క్రైస్తవంగా ఈ లా తీసుకున్నావు కానీ సమాజంలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, నువ్వు ఓడిపోతావేమో అని చాలా భయమైంది. బట్ సడన్ టైంలో దేవుడు నాకు ప్రేరేపించి ప్రార్థనలో పెట్టుకున్నాను, దేవుడు నాకు ఎట్లనన్నా ఒక మంచి స్నేహితుని కావాలి అనే టైంలోనే దేవుడు నాకు మంచి మిత్రుడిని ఇచ్చిండు. అదే టైంలో నేను ఎబ్రాన్ సహవాసము, దేవగూడ ఎబ్రాన్ సహవాసం, అట్లా మేము చాలా మంచి కనెక్ట్ అయినాం. ఒకటి మంచి విషయం ఏంటంటే, దేవతో నేను నేర్చుకున్న మామూలుగా స్టడీస్ పైన నాలెడ్జ్ కాకుండా ఈ స్టాక్స్లో కానీ కొంచెం చాలా డీప్గా ఉంటుండే ప్రతి విషయంలో, ఈ ఎకనామిక్ విషయాలలో కానీ. అయితే దేవసాయంకి ఒక చిన్న కోరిక ఉండే, అక్క కొరకు మరీ స్పెషల్గా ఖచ్చితంగా నేను ఒక ల్యాప్టాప్ గిఫ్ట్ ఇవ్వాలరా. అది కూడా నేను ఎట్లా ఇవ్వాలంటే, నేను పెట్టిన తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి నాకు వచ్చిన స్టాక్స్లో నుంచి, నాలెడ్జ్తో నుంచే అక్కకు ఒక గిఫ్ట్ ఇవ్వాలరా అని చాలా మంచి డిజైర్ ఉన్న వ్యక్తి. అయితే మేమిద్దరం ఎప్పుడు ఒకటి కమిట్మెంట్తో ఉంటుంటే, ఇప్పుడు తను నేర్చుకుంటున్న సాఫ్ట్వేర్ కోర్స్లో ఖచ్చితంగా నాకు మంచి ప్యాకేజ్ రావాలని ఆయన, నేను జడ్జి కావాలని ఆయన, అట్లా ఇద్దరం ఒకటే కమిట్మెంట్తో ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ సెమ్ నుంచి స్టిల్ నా వరకు మార్క్స్ వచ్చినాయంటే ఫస్ట్ మేమే ఫోన్ చేసుకొని, అరే నీకెంత వచ్చినాయి నన్ను ఒకటే అనేవాడు, నువ్వు కాలేజ్కి రావు, క్లాసెస్కి రావు, నువ్వు ఎట్లా పాస్ అవుతావురా, ఈవెన్ నాకు ఇంపాసిబుల్ అవుతుంది మార్క్స్ తక్కువ వచ్చినాయి అని అంటే. అట్లా ఇద్దరం పోటాపోటీగా చదివేవాళ్ళం. ఒకటి ఏంటంటే చాలా బాధ ఉంది, బట్ ఏడుస్తే నేను మర్చిపోతానేమో అనే భయం అంతే. ఎందుకంటే చాలా మంచి మిత్రుడు. అంటే సమాజం దృష్టిలో ఆయన ఓడిపోయిండేమో కానీ దేవుని దృష్టిలో ఖచ్చితంగా గెలిచిండు. నేను ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నా అంటే, సమ్ టైమ్స్ నన్ను చాలా గర్దించిండు, మనము ఉన్న వే కరెక్ట్ కాదు, దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి, మన కమిట్మెంట్స్ వేరు, మనం తీసుకున్న సిద్ధాంతాలు వేరు అని ఒకటే అనేవాడు. బట్ ఈవెన్ దో స్టిల్ నౌ ఈయన దేవా లేడన్నట్లు లేదు, మా మధ్యలోనే ఉన్నాడు. కాలేజ్లో ప్రతి యాక్టివిటీస్ వచ్చినా నాకు ఎందుకో సమ్ టైమ్స్ ఆయన వాయిస్ వినిపిస్తూనే ఉంది స్టిల్ నౌ. అరే విశ్వ, అది నేను ఎక్కువ వాడిని మబ్బు అని పిలిచేవాడిని. నైట్ మార్నింగ్ 10:30, 11 అయినా లేకపోతుండే. అంకుల్ ఫోన్ చేసి
ఏమో బెటర్ లేచినావు అంటే నాకు ఫోన్ ఇస్తుండే, అంకుల్ లేచిండు అంకుల్, ఫ్రెష్ అప్ అవుతుండు, ఏదో పనిలో ఉన్న అంటుండే, కానీ ఇంకా పడుకొనే ఉండేవాడు. అట్లా ఒకరికొకరు మా ఇంట్లో నేను చెప్పేవాడిని, దేవ ఇంట్లో అట్లా ఒకరికొకరు బాగా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. బట్ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు దేవు పోయిండు, రేపు అందరం కూడా పోయే వాళ్ళమే. ఇన్ని వాక్యాలు వింటాం కదా. బట్ ఈవెన్ దో అందరికీ సమయం వస్తే దేవుడు అందరికీ ఒకరోజు పిలుచుకునే పోయేవాడే. బట్ ఇట్లాంటి మంచి వ్యక్తుల నుంచి సంథింగ్ మనం ఒకటి నేర్చుకోవాలి. అట్లా నేను చాలా విషయాలు నేర్చుకున్నా. యవ్వన కాలంలో ఎట్లా ఉండాలి, దేవునితో ఎట్లా ప్రేరేపింపబడాలని నాకు చాలా మంచి గైడ్ చేసిండు. బట్ స్టిల్నో నేను గుర్తుపెట్టుకుంటా, ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దేవుని దృష్టిలో మాత్రం ఆయన గెలిచిండు. ఏదో లోకం దృష్టిలో మన మధ్య లేడేమో, కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు. డెఫినెట్లీ రేపు పరలోక రాజ్యంలో మనం అందరం చూడబోతున్నాం. సో ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు వందనాలు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ముఖ్యంగా మాకు దేవతని అనుబంధం ఎలాంటిదంటే, అందరూ కాలేజీకి వచ్చిన తర్వాత కలుస్తారు, రూమ్కి వచ్చిన తర్వాత కలుస్తారు. కానీ మేము ఎలా అంటే, ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మేము కలిసాం. మాకు ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినా సరే 2-3 అవర్స్ మేము నాన్ స్టాప్ వీడియో కాల్ మాట్లాడుకునే వాళ్ళం. వాడు జోకులు చేసేవాడు, వాడు మాట్లాడేవాడు, మమ్మల్ని ఎంతో హ్యాపీ చూసుకునేవాడు. వాడు హైదరాబాద్ వచ్చిన కొత్తలో మాకప్పుడు రైస్ పెట్టుకోనికి రైస్ కుక్కర్ కూడా మేము అప్పుడు తీసుకొచ్చుకోలేదు, ఎందుకంటే మేము కొత్త హైదరాబాద్కి. అప్పుడు మన దేవ వచ్చాడు, అరే నేను వచ్చాను రా, రైస్ కుక్కర్ తీసుకుని వచ్చినా అని చెప్పి మేము రూమ్లో తిన్న ఫస్ట్ ఫుడ్ వాని చేతులతో తిన్నది. వాడు కుక్ చేసి పెట్టాడు, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇంకో విషయం ఏంటంటే, వాడిలో మంచి విషయం ఏంటంటే, ఎప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయాలరా, లైఫ్ ఇట్లుంటుందిరా, ఫ్యూచర్ ఇట్లుంటుందిరా, ఫ్యూచర్ ఇట్లా చేయాలరా, మన మీద మన అమ్మ నాన్నలు చాలా నమ్మకాలు పెట్టుకున్నారా, మనం పంపించింది వాళ్ళ నమ్మకాలు నిలబెట్టాలని చెప్పి. ఇప్పుడు మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతైతే కష్టపడి సాధిరో, రేపు ప్రొద్దున మనం మంచి సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు మనల్ని చూసుకున్న దానికంటే 2 ఎక్కువనే చూసుకోవాలని చెప్తుండే. మాకు ఎంత అంటే, వాడు ఇష్టం అనేది చిన్న వడ్డది, దాని అంతకుమించేవాడు. ఎప్పుడు కూడా కాలేజ్కి వచ్చినా సరే మాకు ఫోన్ చేస్తుండే, యాసిన్ ఎక్కడున్నారా, సాహిత్ ఎక్కడున్నాడు, విప్లవ్ ఎక్కడున్నాడు. విప్లవ్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇప్పుడు ఇక్కడ లేడు, వస్తాడు. అయితే ఎప్పుడైనా మాతోని ఉంటూ మాతో తింటూ, ఒక్కొక్కసారి నైట్ 2 o'clockకి కూడా పనికి ఏమైనా గుర్తొస్తే లేపి మరి, అరే రేపు ప్రొద్దున ఇది చేద్దాంరా, కాలేజ్లో ఇది చేద్దాము, ఇట్లా చదువుకుందాము, అట్లా చదువుకుందాము అని చెప్తుండే. ఇంకొక విషయం ఏంటంటే, వీడు ఇప్పుడు కూడా కోపం అనేది వానికి 0, కోపం అనేది లేదు. అంటే బయట ఎక్కడైనా మాకు తెలియదు, బట్ మా విషయంలో మాత్రం ప్రేమ తప్ప కోపం అనేది లేదు వాడికి. ఇంత మంచి సాగుతున్న లైఫ్లో ఆ రోజు మార్నింగ్ మాకు 6:30కి కాల్ వచ్చింది. మా ఫ్రెండ్ లేచి వచ్చి, అరే దేవ చనిపోయాడు రా, దేవ ఈజ్ నో మోర్ అన్నాడు. నేను మా ఫ్రెండ్ పడుకున్న వాళ్ళం లేచి, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా పిచ్చా అని అన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే ఒక అన్నయ్య కాల్ చేసి చెప్పిన తర్వాత, ఇట్లా రా అని చెప్పిన తర్వాత మాకు ఎంత ఏడ్చామంటే, మా లైఫ్లో ఎప్పుడు ఏడవనంత అంత ఏడ్చాం. ఒక మనిషి గురించి మనం ఏడ్చామంటే, మన కన్నీళ్ళు వచ్చాయంటే, వాళ్ళు ఎంతో ఇష్టం అయితేనే, వాళ్ళు ఇంత ప్రేమ అయితేనే మన కన్నీళ్ళు వస్తాయి. అట్లా వచ్చిన తర్వాత మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బాడీని చూడడానికి కూడా మాకు కాలు కదలలేదు. కాలు కదలలేదు. అక్కడికి వెళ్దామంటేనేమో భయం వేస్తుంది, పక్క బాధ. అంకుల్ ఏడుస్తున్నాడు, ఆంటీ ఏడుస్తుంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మన బాడీ చూసిన తర్వాత ఆంటీ చూసి ఒకటే మాట అన్నది, హైదరాబాద్ నుంచి నీ ఫ్రెండ్స్ వచ్చారా దేవా, లేవరా అనింది. అలాంటప్పుడు మేము 3 సంవత్సరాలు వాంతో సావాసం చేసిన వాళ్ళు, మా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది చెప్పండి. సో ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు దేవా మన మధ్యలో లేడని కాదు, మీ మనసులో మా మనసులో అందరి మనసులో దేవా మనం బ్రతికున్నంత కాలం మన మనసులో ఉంటాడు. మన భౌతికంగా లేకపోయినా వాడి జ్ఞాపకాలు, వాడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడిక్కడ ఉండి మన అందరిని చూస్తున్నాడు. నా ఫ్రెండ్స్ వచ్చారా, నా కోసం ఇంతమంది నా బంధువులు వచ్చారు, నాకు ఇంతమంది నేను ఇష్టపడే మా పెద్దలు వచ్చారు
అని చెప్పి వాడు ఇప్పుడు సంతోషపడుతున్నాడు. ఆ సంతోషంగానే ఉంటాడు, వాడు ఎక్కడున్నా మనతోనే ఉంటాడు. ఎప్పుడు కూడా అంకుల్ మీకు కూడా దేవా లేడని మీరు ఎప్పుడైనా బాధపడకండి. దేవా రూపంలో మేము మీకున్నాము. ఆంటీ దేవా ఉన్నాడు. దేవాకు తోడుగా మేము ఇంకా కాలేజ్ మొత్తం మీ కొడుకులే. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము లిఫ్ట్ చేస్తాం. దేవాలాగే మీకు ఎవ్రీ వీక్ మీకు కాల్ చేసి అంటే ఎట్లున్నారు ఏందని చెప్పి మీకు ప్రతిసారి మాట్లాడతాము. మమ్మల్ని మీ కొడుకులు అనుకోండి, మీ కొడుకుల మేము దేవా ప్లేస్లో మేము ఉంటాము. మీకు ఎప్పుడు లైఫ్ లాంగ్ మేము మీతోనే ఉంటామంటే. ఇక దేవా నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ లోకానున్నా సరే, నీ ఆత్మకు శాంతి కలగాలని, నువ్వు మళ్ళీ జన్మంటూ ఉంటే మాకు మా స్నేహితుడిగానే పుట్టాలి, మాతోని ఇప్పుడంటే భౌతికంగా లేవు, అప్పుడు మా చివరి ప్రాణం వరకు నువ్వు మాతోనే ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నా దేవా. ఐ మిస్ యూ సో మచ్. సేవకులకు, విశ్వాసులకు, ఊరు వారికి, స్నేహితులకు, దేవసాయం ఫ్రెండ్స్కు, మిగతా వారందరికీ కూడా, మరి మా రక్త సంబంధులకు మీ అందరికీ వందనాలు. నేనేమి ఎక్కువ చెప్పలేను. నేను చెప్పేటన్ని మా విజయ్ చెప్పింది, తర్వాత హవిల కూడా చెప్పింది. నాకు చిన్నోడు వెళ్ళిపోయినాడు అనే లోపల ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇంకా ఏం అర్థం కాలేదు. నేను అనంతపూర్ వాళ్ళు సేవకులు వచ్చినారు, కృపావార్త అని. వాళ్ళని నేను వికారాబాద్కు స్టేషన్ కాడికి తీసుకొని వెళ్తున్నాను కార్లో. నవాపేట దాటిన తర్వాత నాకు వార్త వచ్చింది. హవిలమ్మ అంటుంది, డాడీ తమ్ముడు కనబడడం లేదు అంటే. ఏమైంది బేటా అంటే, యాక్సిడెంట్ అయిందంట. కనబడకపోవడం ఏంద్రా, ఎవరన్నా పడిండొచ్చు, ఏమన్నా గాయమైండొచ్చు, ఎవరైనా హాస్పిటల్ తీసుకొచ్చి, లే డాడీ కనబడడం లేదు అన్నారు. సర్లే అని మళ్ళీ నేను వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న దిగ్వాల్ అనే ఊరుంది, అక్కడ నేను సేవ చేశాను. వాళ్ళకి ఫోన్ కొట్టాను, అరే కొంచెం చూడండి మా ఆవిడ అక్కడికి వచ్చినాడంట, వస్తుండగా యాక్సిడెంట్ అయిందని. లోపల సార్ నేను ఇన్నే ఉన్నా సార్. ఆ పిల్లోనికి ఫోన్ చేస్తే ఆ పిల్లోడు ఆన్నే ఉన్నాడు. సార్ ఇక్కడ ఏం కనబడటం లేదు, మనిషి కనబడటం లేదు, వస్తువులు కనబడటం లేదు, అసలు యాక్సిడెంట్ చాలామంది ఉన్నారు సార్, కానీ ఎవరు కనబడట్లేదు. 10-20 నిమిషాలు చూడు అని చెప్తూ వచ్చిన, కానీ కనబడటం లేదు సార్. ఏదో నాకు అర్థం కావడం లేదు, కనబడకపోవడం ఏంది. వెంటనే మా సటకుడు ఇసాకు కూడా ఫోన్ చేసినాను, అక్కడనే ఉంటారు రాయపల్లి. ఇసాకు కొంచెం వ్యవసాయం ఏందో అయిందంటే ఒకసారి పోయిరాపు అన్నా, నేను ఎప్పుడే పోతున్నా అని అన్నాడు. తను కూడా అన్న ఏమి ఇక్కడ ఏం అర్థం కావడం లేదు అన్నాను. దాని తర్వాత కొద్దిసేపు అయినాక నా పక్కన మీనపల్లి నెహమ్యన్న కూర్చున్నాడు కార్లో. ఆ పిల్లోడు దిగ్వాల్ పిల్లోడు అన్నాడు, సార్ చిన్నోడు లేడు సార్ అన్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కారు నడుపుతున్నాను, గుండె బరువెక్కింది, ప్రాణం కొట్టుకుంటుంది. ఆయన ఇక్కడికి వచ్చినాను, మళ్ళీ అనుమానంతో మళ్ళీ ఫోన్ చేసినాను, ఏమైంది ఒకసారి చూడండి అంటే, లేదు సార్ వ్యవసాయము చనిపోయినాడంట సార్ అన్నాడు. ఇది కలనా నిజమా అనుకున్నా. కాబట్టి ఏం అర్థం కాలేదు. నేను సేవకుని చాలామందికి ఆదరించాను. చాలామంది నేను వాక్యం చెప్తే కూడా సవాల్గా ఉంటుంది, ఖచ్చితంగా చెప్తాను.
ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చెమటలు పట్టుకున్నాయి, గుండె కొట్టుకుంటుంది, నోట్లో తడి లేదు. ఇక వెంటనే అదే కారులో మళ్ళీ మా విశ్వాసం తీసుకొని ఎక్కడైతే ఏమైతే అయిందో అక్కడికి వెళ్ళిపోయి జయరావద్కి వెళ్ళిపోయినాడు. అక్కడ సంఘటన, చనిపోయినాడు, పోస్ట్ మార్టం జరుగుతుందన్నాడు. ఇది అయితే చనిపోయిన తర్వాత తెల్లారి వాక్యం ఏమి ఇవ్వాలి ఆ యొక్క బ్యానర్ మీద అన్నప్పుడు నాకు ఈ మాట తట్టింది. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాను. లూకాసు వార్త 1:23 ఈ మాట ఇచ్చాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సంపూర్ణమైనప్పుడు దేవసాయము రక్షింపబడినప్పటి నుండి ఇప్పటి వరకు మా హవిల చెప్పింది కదా, ఆత్మీయంగా కూడా కనపరుచుకునేవాడు కాదు అని. కాబట్టి అరే నీ బర్త్డేరా, ఫొటోస్ దిగిరా అంటే, అరే ఏంది డాడీ బర్త్డే అంటున్నావు నువ్వు? ఇప్పుడేం బర్త్డే డాడీ, మనకు యేసుప్రభు నమ్మినాక అయిపోయింది. అరే మంచి బట్టలు వేసుకున్నట్టు ఎందుకు డాడీ, దేవుడు మెచ్చుకోవాలి అనేవాడు. కాబట్టి ఎంత ఆత్మీయంగా అంటే, ఇంకా నేను ఒక్కోసారి మా దేవసాయం చూసి నాకు భయం అయ్యేది. వీడేంద్ర నాయన నాకంటే ఏమి డబల్ అయిపోయినాడు అని అనుకునేవాడిని. నేను భయపడేవాడిని దేవసాయంకు. ఆత్మీయంగా వాడు చెప్పే మాటలకు, వాడు ఇచ్చే సలహాలకు చాలా. కాబట్టి ఆ రకంగా దేవసాయము ఆత్మీయంగా చాలా సిద్ధపడ్డాడు. 21 సంవత్సరంలో 60 ఏండ్ల సేవ చేసినాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకొక మాట, తను ఇదే నెలలో తను ఒక మాట రాసుకున్నాడు. ఆ మాట కూడా, నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్యానర్ మీద సెల్ ఫోన్ బ్యానర్ దాని మీద రాసుకున్నాడు. కాబట్టి నిజంగానే దేవసాయము తను లాభం పొందినాడు, కానీ భూమి మీద నన్ను, మా బిడ్డను, భార్యను ఒంటరిగా చేసిపోయినాడు. తను ఆ పరలోకంలో ఉన్నాడు. నేను అనడం లేదు, కానీ నాకు ముందు దారి లేదు ఏమో అనిపించి చాలా బాధపడ్డాను. చాలా కష్టం అనిపిస్తుంది ఆలోచన చేస్తుంటే. మా దేవసాయం ఫోటో చూస్తే వాడు నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పటికి. వాడు ఆ రోజు కోట్ వేసుకున్నప్పుడు వాళ్ళ కాలేజీలో, డాడీ నేను కోట్ వేసుకుంటా చూడు అని, ఇదే సూట్ మీద. వాడు ఎప్పుడు ఫొటోస్ పెద్దగా స్టైల్గా దిగేవాడు కాదు. చూడు డాడీ నేను ఫోటో వేసి దిగుతున్నా, మా ఫ్రెండ్ ఫోటో కొడుతున్నాడు, నీకు పంపిస్తాను. అదే ఫోటో ఇది ఒకటే ఉంది. వేరే ఫోటో స్టైల్గా లేకపోతే ఇంకో రకంగా లేవు. నా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వారు వెళ్ళిపోయిండు అనే ఒక బాధ ఉంది, కానీ నేను అనుకుంటున్నా వాని సేవ ఆరంభమైంది అని అనిపిస్తుంది. వాని సేవ ఆరంభమైంది అనిపిస్తుంది. వాని చావు ద్వారా ఊరు కానీ చాలామంది కానీ ప్రభు వైపు తిరిగినారు. కాబట్టి నాకు లేడేమో అనిపిస్తుంది, కానీ దేవుని సేవ సంపూర్ణంగా చేసిపోయినాడు అనిపిస్తుంది. కాబట్టి నా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అసలు కూర్చుంటే, నిలబడితే, నడిస్తే నాకు ఏం అర్థం కావడం లేదు. అయినా దేవుడున్నాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున ప్రత్యేకంగా వేదిక అనిపించిన దైవజనులకు, వచ్చిన అందరికీ వందనాలు. వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. మరి తమ్ముడితో నాకు ఉన్న సాహసం కొంచెం అయినప్పటికీ తన యొక్క ఈ లోకయాత్ర, అంతిమ యాత్ర
ఈ లోకంలో బ్రతుకుతున్న తన యొక్క బ్రతుకు జీవితం ముగించబడ్డాడు అన్న వార్త విన్నప్పుడు నా హృదయం ఎంతగానో కాల్చివేయబడుతూ వచ్చింది. అయితే తన యొక్క నానమ్మ చనిపోయినప్పుడు నాకు మరి రాజన్న నాకు ఇన్విటేషన్ ఇచ్చినాడు. నేహమ్య, అమ్మ ప్రభునందుని ఎదిరించింది, నువ్వు రావాలి అని చెప్పినప్పుడు నేను వచ్చిన, కొంచెం ఆలోచనలు వచ్చిన. అయితే నా దగ్గర జనరేటర్ వెహికల్ లేదు, ఎందుకంటే కర్ణాటకలో అక్కడ సువార్త కొరకు అని వాహనాన్ని ఇచ్చినాను. తర్వాత బొలెరో వెహికల్ తీసుకొని వచ్చినాను, వేరే వాహనాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినాను. నేను వచ్చేలోపు కొంచెం ఆలస్యమైందని చెప్పేసి యూకో వెహికల్ను మరి నేను వస్తూ బ్యాటరీ తీసుకొని వస్తాను, మీరు మనం సెట్ చేసుకోవచ్చు అని చెప్పినాను. నేను వచ్చేలోపే ఓమ్నిలో ఉన్న సీట్లన్నీ తీసేసినాడు వ్యవసాయం. దానికి మైక్ అరేంజ్ చేసినాడు. రాగానే నన్ను రిసీవ్ చేసుకున్నాడు. తనతో మాట్లాడిన కొన్ని మాటలు నా హృదయాన్ని ఎంతగానో కదిలించినాయి. తమ్ముడు, మరి నన్ను పిలవడానికి కారణం ఏంటంటే రాజుని అన్నాడు, వ్యవసాయం చెప్పినప్పుడు నేను పిలిచినాను నేహమ్య అని అన్నాడు. తమ్ముడు అన్నాడు, అన్న దైవజనులు ఫ్రాంక్లిన్ అంకులు ప్రభునందుని ఎదిరించినప్పుడు మరి సువార్త వాహనం పెట్టి మీరు భూస్థాపన కార్యక్రమం చేస్తున్నారు కదా, చాలా బాగా చేస్తున్నారని నేను డాడీకి చెప్పినాను, అందుకనే మీరుంటే బాగుంటుందని ఇన్వైట్ చేసినాను అన్నప్పుడు ఆ తర్వాత ఆ రోజు ఎంత పరిచయం అంటే తన నానమ్మ గురించి మరి దైవజనులు కూడా దైవసాయం గురించి సాక్ష్యం చెప్పినప్పుడు, వాళ్ళ అక్క యొక్క సాక్ష్యం విన్నప్పుడు, తల్లి యొక్క ప్రార్థన విన్నప్పుడు మా హృదయాలు ఎంతగానో కదిలించబడుతూ వచ్చినాయి. నిజంగా ఈ లోకంలో మనం యాత్రికులం, అందరం ఈ లోకయాత్రను ముగించాల్సిందే. కానీ బ్రతికిన జీవితం అనేది ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతకాలం బ్రతుకుతామని కాదు, ఎంతకాలము ప్రభు కొరకు బ్రతుకుతున్నాం అనేది, సాక్ష్యాన్ని కలిగి బ్రతుకుతాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రోజు మరి నిజంగా తన నాన్నమ్మ యొక్క భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా ఎంతగానో యాక్టివ్గా ఉన్నాడు. తర్వాత మాకు భోజనం పెట్టి నేను తిరిగి వెళ్ళేంత వరకు కూడా నాతోనే ఉన్నాడు తమ్ముడు. తనను చూసినప్పుడు తను చేసినటువంటి నాతో కలిగినటువంటి ఒక దినమే చాలా గడుపుతూ వచ్చినప్పుడు హృదయం ఎంతగానో కదిలించబడుతూ వచ్చింది. తర్వాత మరి తన నాన్నమ్మ యొక్క దినం అంటే మెమోరియల్ సర్వీస్ రోజే తను ప్రభునందుని ఎదిరించినాడని మరి ఒక అన్న మరి సిరిపురం అన్న నాకు మెసేజ్ ఇవ్వగానే వాట్సాప్లో చూసి నేను షాక్ అయిపోయినా. అసలు నా కాజతులు పనిచేయలేదు. ఒక యవనస్తుడు దైవజనులను, సంఘాన్ని, సమాజాన్ని ప్రభు కొరకు నడిపించాలని ఏదో తపన కలిగినటువంటి యవనస్తుడు ఇంత త్వరగా ప్రభునందుని ఎదిరించడం, అది భయంకరమైన యాక్సిడెంట్ కావడం అనేది నా హృదయాన్ని ఎంతగానో కలిసి వేసింది. నిజంగా నా తమ్ముడి యొక్క హృదయం, తన తపన అంతా కూడా ఆత్మల పట్ల భారం. ఈ లోకయాత్ర అందరూ ముగిస్తాం, కానీ క్రైస్తవులుగా మనకు యెహోవా భక్తుల యొక్క మరణం మన దృష్టికి వెలువగలది. ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు అనేటువంటి మాట. అందరం ఈ లోకయాత్రను ముగిస్తాం, కానీ ఈ లోకయాత్ర ముగించిన తర్వాత సువార్త పరిచయలో సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయట. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనకు ఒక గ్రంథం ఓపెన్ అవుతుంది. దేవసాయం నియమబడిన దినములలో ఒకటైనా కాకముందే మీ దినముల సంఖ్య నా గ్రంథంలో లిఖితమైన మాట మనం చూస్తాం. నిజంగా దైవసాయం యొక్క దినములు ముగించబడ్డాయి. ఎంతకాలం బ్రతకాలి అంతకాలం తను బ్రతికినాడు, కానీ బ్రతికిన తన బ్రతుకులో మాత్రము ఒక సజీవమైనటువంటి క్రీస్తు పత్రిక వలె ఒక పరిమళపు వాసనగా దేవుని మహిమార్థమై తాను జీవించినట్టుగా తన యొక్క జీవితాన్ని మనం గమనించవచ్చు. నాకు చాలా సంతోషం అనిపించింది. కాకపోతే ఇంకొంతకాలం బ్రతికితే ఇంకో పరిచయం చేసేవాడు కదా, మంచి యవనస్తుడు కదా అనిపించింది. కానీ తన యవన కాలంలో యవనేచ్ఛలకు దూరంగా ఉంటూ మరి దైవజనులకు, తన తల్లికి, సంఘానికి, సమాజానికి డెడికేటెడ్ మైండ్తో మరి ఎట్లా పరిచయం చేస్తూ వచ్చినాడు, తన జీవితాన్ని చూస్తూ వచ్చినాం. ఈరోజు చాలామంది యవనస్తులు ఉన్నారు, ఎంతో విధంగా లోకంలో విచ్చలవిడిగా జీవిస్తూ వస్తున్నారు. కానీ లోకంను వెంబడించక ప్రభువుని కలిగి ఒక అసాధారణమైన జీవితాన్ని తను జీవించి ఈ లోకంలో ఉన్న ప్రయాసాన్ని మాని నిత్య విశ్రాంతిలో తమ్ముడు ప్రవేశపెట్టబడ్డాడు. కనుక ఒక దినాన్ని తప్పకుండా ఆయన మనం చూస్తాం. మరి దేవసాయంను చూడాలన్నా ఆయన కలిగి ఉన్నటువంటి మార్గం, ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు, ఆయన కలిగినటువంటి రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ అనుభవంలో మనం ఉంటే తప్ప వెళ్ళలేము. కనుక మరి ఒకేసారి తల్లిని, తర్వాత కుమారుడిని కోల్పోయినటువంటి వేదన తట్టుకొని అన్న సాక్షి తప్పిటి నా హృదయం ఎంతగానో కదిలించబడ్డది. నిజంగా రాజన తన యొక్క సత్యమని వాళ్ళ యొక్క ఆదరణ కొరకు మనం ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది. మరి భవిష్యత్ కాలంలో ఇంకా అసాధారణమైన పరిచర్యలో మరి అన్న వాళ్ళ ముందు కొనసాగినట్టుగా దేవుడు కృపను గ్రహించాలని ప్రత్యేకంగా, ఎందుకంటే దావీదు అంటాడు, నేను వెళ్ళాల్సిన మార్గంలో నేను వెళ్ళుచున్నానని తన కుమారుడితో అంటాడు. కుమారుడు తను వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళినాడు. మనమందరూ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది కనుక అది జ్ఞాపకం పెట్టుకుంటూ ప్రభు యొక్క మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసే కొనసాగాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నారండి.
కుటుంబ ఆదరణ కొరకు 2 మాటలు ప్రార్థించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అతని కళ్ళు మూసుకుంటాం. దయగలిగిన దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రములు. ప్రత్యేకంగా రాజనను బట్టి, తన యొక్క సతిమను బట్టి, అయ్యా నాన్న తడి ప్రభావ, తన యొక్క కుమార్తెను బట్టి నాన్న నీవు పాస్టర్కి తీసుకొస్తున్నాం. నిజంగా నాన్న తడి ప్రభావ, భౌతికంగా వ్యవసాయానికి నాన్న తడి ప్రభావ బిడ్డ దూరం అయినాడు. బిడ్డలు ఎంతో దుఃఖంతో, బాధతో, వేదనతో ఉన్నారు. ఈ లోకంలో ఎంతో మంది యవనస్తులు, పాడైపోయిన యవనస్తులు ఉన్నారు. వారు పాడవుతూ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అయ్యా నాన్న తడి ప్రభావ వేదనకరంగా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వ్యవసాయం ప్రభావ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా ఉన్నాడు. కానీ తానైతే ఈ లోకయాత్రను ముగించినాడు. అయ్యా నాన్న తడి ప్రభావ వదిలిపెట్టిన కుటుంబానికి కావాల్సిన ఆదరణ, నెమ్మది, సమాధానం యేసు నామంలో కలుగును గాక. మీరే కృపను గ్రహించండి. కూడొచ్చిన బంధువులు, ఆత్మీయులు, దైవజనులు బట్టి మీకు వందనాలు. ప్రత్యేకంగా దుఃఖంలో మునిగిన కుటుంబానికి ఆదరణను గ్రహించండి. దేవస్థానం నుండి యవనస్తులను ప్రభావ ఇంకా నేర్లను మీరు రేపండి. భారం కలిగిన వారిని, నీ కొరకు పరిగెత్తే వారిని అయ్యా నాన్న తడి ప్రభావ అనేకులు యవనస్తులు దేవసేవను మాదిరిగా తీసుకొని రేపబడదురుగాక. మీరే కృపను గ్రహించండి. ఈ పరిచర్య అంతట్లో మీరు నాన్న తడి ప్రభావ మీరే అధ్యక్షత వహించి నడిపించమని, ప్రత్యేకంగా దుఃఖంలో మునిగిన రాజుని కుటుంబానికి కావాల్సిన ఆదరణ, సమాధానము, ఇంకొక బలమైన పరిచర్యను మీరు అనుగ్రహించబడిన ఆదరించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. విజయకరం. సేవకులకు, విశ్వాసులకు, ఊరు వారికి, స్నేహితులకు, దేవసాయం ఫ్రెండ్స్కు, మిగతా వారందరికీ కూడా, మరి మా రక్త సంబంధులకు మీ అందరికీ వందనాలు. నేనేమి ఎక్కువ చెప్పలేను. నేను చెప్పేటన్నీ మా విజయ్ చెప్పింది, తర్వాత అవిల కూడా చెప్పింది. నాకు చిన్నోడు వెళ్ళిపోయినాడు అనే లోపట ఏం చేయాలనో అర్థం కాలేదు. ఇంకా ఏం అర్థం కాలేదు. నేను అనంతపూర్ వాళ్ళు సేవకులు వచ్చినారు, కృపావార్త అని. వాళ్ళని నేను వికారాబాద్కు స్టేషన్ కాడికి తీసుకొని వెళ్తున్నాను కార్లో. నవాపేట దాటిన తర్వాత నాకు వార్త వచ్చింది. హవిలమ్మ అంటుంది, డాడీ తమ్ముడు కనబడడం లేదు అంటే. ఏమైంది బేటా అంటే, యాక్సిడెంట్ అయిందంట. కనబడకపోవడం ఏంద్రా, ఎవరన్నా పడిండొచ్చి, ఏమన్నా గాయమైండొచ్చి, ఎవరైనా హాస్పిటల్ తీసుకొచ్చి, లే డాడీ కనబడడం లేదు అన్నారు. సర్లే అని మళ్ళీ నేను వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న దిగ్వాల్ అనే ఊరుంది, అక్కడ నేను సేవ చేశాను. వాళ్ళకి ఫోన్ కొట్టాను, అరే కొంచెం చూడండి మా ఆవిడ అక్కడికి వచ్చినాడంట, వస్తుండగా యాక్సిడెంట్ అయిందని. లోపల సార్ నేను ఇన్నే ఉన్నా సార్. ఆ పిల్లోనికి ఫోన్ చేస్తే ఆ పిల్లోడు ఆన్నే ఉన్నాడు. సార్ ఇక్కడ ఏం కనబడటం లేదు, మనిషి కనబడటం లేదు, వస్తువులు కనబడటం లేదు, అసలు యాక్సిడెంట్ చాలామంది ఉన్నారు సార్, కానీ ఎవరు కనబడట్లేదు. 10-20 నిమిషాలు చూడు చూడు అని చెప్తూ వచ్చిన, కానీ కనబడటం లేదు సార్. ఏది నాకు అర్థం కావడం లేదు, కనబడకపోవడం ఏంది. వెంటనే మా సటకుడు ఇసాక్ కూడా ఫోన్ చేసినాను. అక్కడనే ఉంటారు రాయపల్లి. ఇసాకు కొంచెం వ్యవసాయం ఏదో అయిందంటే ఒకసారి పోయి రాపు అన్నా, నేను ఎప్పుడే పోతున్నా అని అన్నాడు. తను కూడా అన్న ఏమి ఇక్కడ ఏం అర్థం కావడం లేదు అన్నాను. దాని తర్వాత కొద్దిసేపు అయినాక నా పక్కన మీనపల్లి నెహమైన కూర్చున్నాడు కార్లో. ఆ పిల్లోడు దిగ్వాల్ పిల్లోడు అన్నాడు, సార్ చిన్నోడు లేడు సార్ అన్నాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కారు నడుపుతున్నాను, గుండె బరువెక్కింది, ప్రాణం కొట్టుకుంటుంది. ఆయన ఇక్కడికి వచ్చినాను. మళ్ళీ అనుమానంతో మళ్ళీ ఫోన్ చేసినాను, ఏమైంది ఒకసారి చూడండి అంటే, లేదు సార్ వ్యవసాయము చనిపోయినాడంట సార్ అన్నాడు. ఇది కలనా నిజమా అనుకున్నా. కాబట్టి
ఏం అర్థం కాలేదు. నేను సేవకుని చాలామందికి ఆదరించాను. చాలామంది నేను వాక్యం చెప్తే కూడా సవాల్గా ఉంటుంది, ఖచ్చితంగా చెప్తాను. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చెమటలు పట్టుకున్నాయి, గుండె కొట్టుకుంటుంది, నోట్లో తడి లేదు. ఇక వెంటనే అదే కారులో మళ్ళీ మా విశ్వాసం తీసుకొని ఎక్కడైతే ఏమైతే అయిందో అక్కడికి వెళ్ళిపోయి జయరాబాద్కి వెళ్ళిపోయినాను. అక్కడ సంఘటన, చనిపోయినాడు, పోస్ట్ మార్టం జరుగుతుందన్నారు. ఇది అయితే చనిపోయిన తర్వాత తెల్లారి వాక్యం ఏమి ఇవ్వాలి ఆ యొక్క బ్యానర్ మీద అన్నప్పుడు నాకు ఈ మాట తట్టింది. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాను. లూకాసు వార్త 1:23 ఈ మాట ఇచ్చాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సంపూర్ణమైనప్పుడు దేవసాయము రక్షింపబడినప్పటి నుండి ఇప్పటి వరకు మా హవిల చెప్పింది కదా, ఆత్మీయంగా కూడా కనపరుచుకునేవాడు కాదు అని. కాబట్టి అరే నీ బర్త్డేరా, ఫొటోస్ దిగిరా అంటే, అరే ఏంది డాడీ బర్త్డే అంటున్నావు నువ్వు? ఇప్పుడేం బర్త్డే డాడీ, మనకు యేసుప్రభు నమ్మినాం అయిపోయింది. అరే మంచి బట్టలు వేసుకుంటే ఎందుకు డాడీ, దేవుడు మెచ్చుకోవాలి అనేవాడు. కాబట్టి ఎంత ఆత్మీయంగా అంటే, ఇంకా నేను ఒక్కోసారి మా దేవసాయం చూసి నాకు భయం అయ్యేది. వీడేంద్ర నాకంటే ఏమి డబల్ అయిపోయినాడు అని అనుకునేవాడిని. నేను భయపడేవాడిని దేవసాయంకు. ఆత్మీయంగా వాడు చెప్పే మాటలకు, వాడు ఇచ్చే సలహాలకు చాలా. కాబట్టి ఆ రకంగా దేవసాయము ఆత్మీయంగా చాలా సిద్ధపడ్డాడు. 21 సంవత్సరంలో 60 ఏండ్ల సేవ చేసినాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకొక మాట తను ఇదే నెలలో తను ఒక మాట రాసుకున్నాడు. ఆ మాట కూడా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్యానర్ మీద సెల్ ఫోన్ బ్యానర్ దాని మీద రాసుకున్నాడు. కాబట్టి నిజంగానే దేవసాయము తను లాభం పొందినాడు, కానీ భూమి మీద నన్ను, మా బిడ్డను, భార్యను ఒంటరిగా చేసిపోయినాడు. తను ఆ పరలోకంలో ఉన్నాడు. నేను అనడం లేదు, కానీ నాకు ముందు దారి లేదు ఏమో అనిపించి చాలా బాధపడ్డాను. చాలా కష్టం అనిపిస్తుంది ఆలోచన చేస్తుంటే. మా దేవసాయం ఫోటో చూస్తే వాడు నన్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పటికి. వాడు ఆ రోజు కోట్ వేసుకున్నప్పుడు వాళ్ళ కాలేజీలో, డాడీ నేను కోట్ వేసుకుంటా చూడు అని, ఇదే షూట్ మీద. వాడు ఎప్పుడు ఫొటోస్ పెద్దగా స్టైల్గా దిగేవాడు కాదు. చూడు డాడీ నేను ఫోటో వేసి దిగుతున్నా, మా ఫ్రెండ్ ఫోటో కొడుతున్నాడు, నీకు పంపిస్తాను. అదే ఫోటో ఇది ఒకటే ఉంది. వేరే ఫోటో స్టైల్గా లేకపోతే ఇంకో రకంగా లేవు. నా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వాడు వెళ్ళిపోయిండు అనే ఒక బాధ ఉంది, కానీ నేను అనుకుంటున్నా వాని సేవ ఆరంభమైంది అని అనిపిస్తుంది. వాని సేవ ఆరంభమైంది అనిపిస్తుంది. వాని చావు ద్వారా ఊరు కానీ చాలామంది కానీ ప్రభు వైపు తిరిగినారు. కాబట్టి నాకు లేడేమో అనిపిస్తుంది, కానీ దేవుని సేవ సంపూర్ణంగా చేసిపోయినాడు అనిపిస్తుంది. కాబట్టి నా కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అసలు కూర్చుంటే, నిలబడితే, నడిస్తే నాకు ఏం అర్థం కావడం లేదు. అయినా దేవుడున్నాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవసాయంను అభిమానించే అందరికీ నా శుభములు.
దేవసాయం నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ ఇయర్లో నేను చాలా బెదురుకున్నా, దేవా నాకు క్రైస్తవ బిడ్డ ఫ్రెండ్ కావాలి. ఈ లాలో అందరు ఏమంటుండంటే క్రైస్తవంగా ఈ లా తీసుకున్నావు కానీ సమాజంలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, నువ్వు ఓడిపోతావేమో అని చాలా భయం అయింది. బట్ సడన్ టైంలో దేవుడు నాకు ప్రేరేపించి ప్రార్థనలో పెట్టుకున్నాను, దేవుడు నాకు ఎట్లనన్నా ఒక మంచి స్నేహితుని కావాలి అనే టైంలోనే దేవుడు నాకు మంచి మిత్రుడిని ఇచ్చిండు. అదే టైంలో నేను ఎబ్రాన్ సహవాసము, దేవ కూడా ఎబ్రాన్ సహవాసం, అట్లా మేము చాలా మంచిగా కనెక్ట్ అయినాం. ఒకటి మంచి విషయం ఏంటంటే దేవతో నేను నేర్చుకున్న మామూలుగా స్టడీస్ పైన నాలెడ్జ్ కాకుండా ఈ స్టాక్స్లో కానీ కొంచెం చాలా డీప్గా ఉంటుండే ప్రతి విషయంలో, ఈ ఎకనామిక్ విషయాలలో కానీ. అయితే దేవసాయంకి ఒక చిన్న కోరిక ఉండే, అక్క కొరకు మరీ స్పెషల్గా ఖచ్చితంగా నేను ఒక ల్యాప్టాప్ గిఫ్ట్ ఇవ్వాలరా. అది కూడా నేను ఎట్లా ఇవ్వాలంటే నేను పెట్టిన తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి నాకు వచ్చిన స్టాక్స్లో నుంచి నాలెడ్జ్లో నుంచే అక్కకు ఒక గిఫ్ట్ ఇవ్వాలరా అని చాలా మంచి డిజైర్ ఉన్న వ్యక్తి. అయితే మేమిద్దరం ఎప్పుడు ఒకటి కమిట్మెంట్తో ఉంటుంటే, ఇప్పుడు తను నేర్చుకుంటున్న సాఫ్ట్వేర్ కోర్స్లో ఖచ్చితంగా నాకు మంచి ప్యాకేజ్ రావాలని ఆయన, నేను జడ్జి కావాలని ఆయన, అట్లా ఇద్దరం ఒకటే కమిట్మెంట్తో ఉంటుంది. ఈవెన్ ఫస్ట్ సెమ్ నుంచి స్టిల్ నా వరకు మార్క్స్ వచ్చినాయంటే ఫస్ట్ మేమే ఫోన్ చేసుకొని, అరే నీకెంత వచ్చినాయి నన్ను ఒకటే అనేవాడు, నువ్వు కాలేజ్కి రావు, క్లాసెస్కి రావు, నువ్వు ఎట్లా పాస్ అవుతావురా, ఈవెన్ నాకు ఇంపాసిబుల్ అవుతుంది మార్క్స్ తక్కువ వచ్చినాయి అని అంటే. అట్లా ఇద్దరం పోటాపోటీగా చదివేవాళ్ళం. ఒకటి ఏంటంటే చాలా బాధ ఉంది, బట్ ఏడుస్తే నేను మర్చిపోతానేమో అనే భయం అంతే. ఎందుకంటే చాలా మంచి మిత్రుడు. అంటే సమాజం దృష్టిలో ఆయన ఓడిపోయిండేమో కానీ దేవుని దృష్టిలో ఖచ్చితంగా గెలిచిండు. నేను ఎందుకు ఇంత గర్వంగా చెప్తున్నా అంటే సమ్ టైమ్స్ నన్ను చాలా గర్దించిండు, మనము ఉన్న వే కరెక్ట్ కాదు, దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి, మన కమిట్మెంట్స్ వేరు, మనం తీసుకున్న సిద్ధాంతాలు వేరు అని ఒకటే అనేవాడు. బట్ ఈవెన్ దో స్టిల్ నౌ ఈయన దేవ లేడన్నట్లు లేదు, మా మధ్యలోనే ఉన్నాడు. కాలేజ్లో ప్రతి యాక్టివిటీస్ వచ్చినా నాకు ఎందుకో సమ్ టైమ్స్ ఆయన వాయిస్ వినిపిస్తూనే ఉంది స్టిల్ నౌ. అరే విశ్వ, అది నేను ఎక్కువ వాడిని మబ్బు అని పిలిచేవాడిని. నైట్ మార్నింగ్ 10:30, 11 అయినా లేకపోతుండే. అంకుల్ ఫోన్ చేసి ఏమో లేచినావు అంటే నాకు ఫోన్ ఇస్తుండే, అంకుల్ లేచిండు, అంకుల్ ఫ్రెష్ అప్ అవుతుండు, ఏదో పనిలో ఉంటుండే కానీ ఇంకా పడుకొని ఉండేవాడు. అట్లా ఒకరికొకరు మా ఇంట్లో నేను చెప్పేవాడిని, దేవ ఇంట్లో అట్లా ఒకరికొకరు బాగా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. బట్ నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు దేవు పోయిండు, రేపు అందరం కూడా పోయేవాళ్ళమే. ఇన్ని వాక్యాలు వింటాం కదా. బట్ ఈవెన్ దో అందరికీ సమయం వస్తే దేవుడు అందరికీ ఒకరోజు పిలుచుకునే పోయేవాడే. బట్ ఇట్లాంటి మంచి వ్యక్తుల నుంచి సంథింగ్ మనం ఒకటి నేర్చుకోవాలి. అట్లా నేను చాలా విషయాలు నేర్చుకున్నా. యవ్వన కాలంలో ఎట్లా ఉండాలి, దేవునితో ఎట్లా ప్రేరేపింపబడాలని నాకు చాలా మంచి గైడ్ చేసిండు. బట్ స్టిల్ నో నేను గుర్తుపెట్టుకుంటా, ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దేవుని దృష్టిలో మాత్రం ఆయన గెలిచిండు. ఏదో లోకం దృష్టిలో మన మధ్య లేడేమో కానీ దేవుని దృష్టిలో ఉన్నాడు. డెఫినెట్లీ రేపు పరలోక రాజ్యంలో మనం అందరం చూడబోతున్నాం. సో ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు వందనాలు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ముఖ్యంగా మాకు దేవతని అనుబంధం ఎలాంటిదంటే అందరూ కాలేజీకి వచ్చిన తర్వాత కలుస్తారు, రూమ్కి వచ్చిన తర్వాత కలుస్తారు. కానీ మేము ఎలా అంటే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మేము కలిసాం. మాకు ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినా సరే 2-3 అవర్స్ మేము నాన్ స్టాప్ వీడియో కాల్ మాట్లాడుకునే వాళ్ళం. వాడు జోకులు చేసేవాడు, వాడు మాట్లాడేవాడు, మమ్మల్ని ఎంతో హ్యాపీ చూసుకునేవాడు. వాడు హైదరాబాద్ వచ్చిన కొత్తలో మాకప్పుడు రైస్ పెట్టుకోనికి రైస్ కుక్కర్ కూడా మేము అప్పుడు తీసుకొచ్చుకోలేదు, ఎందుకంటే మేము కొత్త హైదరాబాద్కి. అప్పుడు మన దేవ వచ్చాడు, అరే నేను వచ్చాను రా, రైస్ కుక్కర్ తీసుకుని వచ్చినా అని చెప్పి మేము రూమ్లో తిన్న ఫస్ట్ ఫుడ్ వాని చేతులతో తిన్నది. వాడు
కుక్ చేసి పెట్టాడు. అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఇంకో విషయం ఏంటంటే వాడిలో మంచి విషయం ఏంటంటే ఎప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయాలరా, లైఫ్ ఇట్లుంటుందిరా, ఫ్యూచర్ ఇట్లుంటుందిరా, ఫ్యూచర్ ఇట్లా చేయాలరా, మన మీద మన అమ్మ నాన్నలు చాలా నమ్మకాలు పెట్టుకున్నారా, మనం పంపించింది వాళ్ళ నమ్మకాలు నిలబెట్టాలని చెప్పి ఇప్పుడు మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతైతే కష్టపడి సాధిరో రేపు ప్రొద్దున మనం మంచి సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు మనల్ని చూసుకున్న దానికంటే రెండింతలు ఎక్కువనే చూసుకోవాలని చెప్తుండే. మాకు ఎంత అంటే వాడు ఇష్టం అనేది చిన్న వడ్డది, దాని అంతకు మించి వాడు ఎప్పుడు కూడా కాలేజ్కి వచ్చినా సరే మాకు ఫోన్ చేస్తుండే, యాసిన్ ఎక్కడున్నారా, సాహిత్ ఎక్కడున్నాడు, విప్లవ్ ఎక్కడున్నాడు. విప్లవ్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇప్పుడు ఇక్కడ లేడు, వస్తాడు. అయితే ఎప్పుడైనా మాతోని ఉంటూ మాతో తింటూ ఒక్కొక్కసారి నైట్ 2 o'clockకి కూడా పనికి ఏమైనా గుర్తొస్తే లేపి మరి అరే రేపు ప్రొద్దున ఇది చేద్దాంరా, కాలేజ్లో ఇది చేద్దాము, ఇట్లా చదువుకుందాము, అట్లా చదువుకుందాము అని చెప్తుండే. ఇంకొక విషయం ఏంటంటే వీడు ఇప్పుడు కూడా కోపం అనేది వానికి 0, కోపం అనేది లేదు. అంటే బయట ఎక్కడైనా మాకు తెలియదు, బట్ మా విషయంలో మాత్రం ప్రేమ తప్ప కోపం అనేది లేదు వాడికి. ఇంత మంచి సాగుతున్న లైఫ్లో ఆ రోజు మార్నింగ్ మాకు 6:30కి కాల్ వచ్చింది. మా ఫ్రెండ్ లేచి వచ్చి అరే దేవ చనిపోయాడు రా, దేవ ఇస్ నో మోర్ అన్నాడు. నేను మా ఫ్రెండ్ పడుకున్న వాళ్ళం లేచి ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా పిచ్చా అని అన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే ఒక అన్నయ్య కాల్ చేసి చెప్పిన తర్వాత ఇట్లా రా అని చెప్పిన తర్వాత మాకు ఎంత ఏడ్చామంటే మా లైఫ్లో ఎప్పుడు ఏడవనంత అంత ఏడ్చాం. ఒక మనిషి గురించి మనం ఏడ్చామంటే మన కన్నీళ్ళు వచ్చాయంటే వాళ్ళు ఎంతో ఇష్టం అయితేనే, వాళ్ళు ఎంత ప్రేమ అయితేనే మన కన్నీళ్ళు వస్తాయి. అట్లా వచ్చిన తర్వాత మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము బాడీని చూడడానికి కూడా మాకు కాలు కదలలేదు. కాలు కదలలేదు. అక్కడికి వెళ్దామంటేనేమో భయం వేసిన పక్క బాధ, అంకుల్ ఏడుస్తున్నాడు, ఆంటీ ఏడుస్తుంది. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మన బాడీ చూసిన తర్వాత ఆంటీ చూసి ఒకటే మాట అన్నది, హైదరాబాద్ నుంచి నీ ఫ్రెండ్స్ వచ్చారా దేవా, లేవరా అనింది. అలాంటప్పుడు మేము 3 సంవత్సరాలు వాంతో సావాసం చేసిన వాళ్ళు మా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుంది చెప్పండి. సో ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు దేవ మన మధ్యలో లేడని కాదు, మీ మనసులో మా మనసులో అందరి మనసులో దేవ మనం బ్రతుకున్నంత కాలం మన మనసులో ఉంటాడు. మన భౌతికంగా లేకపోయినా వాడి జ్ఞాపకాలు వాడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడిక్కడ ఉండే మన అందరిని చూస్తున్నాడు. నా ఫ్రెండ్స్ వచ్చారా, నా కోసం ఇంతమంది నా బంధువులు వచ్చారు, నాకు ఇంతమంది నేను ఇష్టపడే మా పెద్దలు వచ్చారు అని చెప్పి వాడు ఇప్పుడు సంతోషపడుతున్నాడు. ఆ సంతోషంగానే ఉంటాడు. వాడు ఎక్కడున్నా మనతోనే ఉంటాడు. ఎప్పుడు కూడా అంకుల్ మీకు కూడా దేవా లేడని మీరు ఎప్పుడైనా బాధపడకండి, దేవా రూపంలో మేము మీకున్నాము. ఆంటీ దేవా ఉన్నాడు. దేవాకు తోడుగా మేము ఇంకా కాలేజ్ మొత్తం మీ కొడుకులే. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము లిఫ్ట్ చేస్తాం. దేవాలాగే మీకు ఎవ్రీ వీక్ మీకు కాల్ చేసి అంటే ఇట్లున్నారు ఏందని చెప్పి మీకు ప్రతిసారి మాట్లాడతాము. మమ్మల్ని మీ కొడుకులు అనుకోండి, మీ కొడుకులమే మేము. దేవా ప్లేస్లో మేము ఉంటాము. మీకు ఎప్పుడు లైఫ్ లాంగ్ మేము మీతోనే ఉంటామంటే. ఇక దేవా నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ లోకానున్నా సరే, నీ ఆత్మకు శాంతి కలగాలని, నువ్వు మళ్ళీ జన్మంటూ ఉంటే మాకు మా స్నేహితుడిగానే పుట్టాలి, మాతోని ఇప్పుడంటే భౌతికంగా లేవు, అప్పుడు మా చివరి ప్రాణం వరకు నువ్వు మాతోనే ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నా దేవా. ఐ మిస్ యూ సో మచ్.